అటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానమైనటువంటి అస్త్రం ఆడబిడ్డ నిధి. 18 సంవత్సరాలు పూర్తయి 59 సంవత్సరాల వరకు ఎంతమంది ఆడపిల్లలు ఉంటే, ఎంతమంది స్త్రీలు ఉంటే ఒక్కొక్కరికి 1500 చొప్పున ప్రతి నెల వారి అకౌంట్లోకి జమ చేస్తామని చెప్పిన మీ ప్రధానమైన హామీ ఆడబిడ్డ నిధి. మరి ఈ ఆడబిడ్డ నిధి ఏమైంది? ఈ రాష్ట్రంలో ఈ ఆడబిడ్డల నిధి కోసము యా నిధితో వాళ్ళనో, యా మెక్నాస్ గోల్డ్ కోసం గుర్రాలలో పోయినట్టు పోవాలనో ఈ నిధుల కోసం ఏమైంది ఆడబిడ్డ నిధి? తెలుగుదేశం పార్టీ నాయకులారా, సిగ్గు, మానము, మర్యాద, పౌరుషము ఏదైనా తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉంటే ఈ రాష్ట్రంలో ఉండే ఆడబిడ్డలను మన ఇంటి ఆడబిడ్డలుగా భావిస్తున్నాం, మన చెల్లెలుగా, మన తల్లులుగా భావిస్తున్నాం. మన తల్లులకు, మన చెల్లెళ్లకు మనం ఇచ్చినటువంటి హామీని మాట తప్పుతామా? మాట తప్పితే అది అండగా మనకు గౌరవమేనా? మన చెల్లెలకు శుభమేనా? నిరుద్యోగ భృతి